మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం చిన్నగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం సుమన్ టీవీలో చేసిన కథన ప్రకారం అబ్బయ్య, బల్యం స్వరూపల ముగ్గురు సంతానం, వారికి పెద్ద కుమారుడు బల్యం ప్రణి అయితే తలసేమియా వ్యాధితోటి గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతుంటే మనం చేసిన కథన ప్రకారం ఆ అబ్బాయికి మరి ఆపరేషన్ చేపిస్తేందుకు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ప్రభుత్వం 20 లక్షలు అంటే 25 లక్షల ఖర్చుతోటి కూడుకున్న ఆపరేషన్ అయితే 20 లక్షలు ప్రభుత్వం భరిస్తానని చెప్పడంతో 5 లక్షలు కుటుంబమే భరించాలని చెప్పగా ఎన్ఆర్ఐ అంటే ఇందుర్తి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కుంభం శ్రీనివాస్ రెడ్డి నేను ఆపరేషన్కు మిగతా పైసలు నేను ఖర్చు పెట్టుకుంటానని ముందుకు వచ్చి ఆపరేషన్ కూడా చేపించడం జరిగింది. మొదటి ఆపరేషన్ ఎంఎన్జేఎన్లో హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఆ బాలునికి మొదటి ఆసుపత్రిలో కూడా మొదటి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. అందులో ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది. రెండో ఆపరేషన్ కూడా ఉందని చెప్పడంతో రెండో ఆపరేషన్ చేయడం గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతుంటే రెండో ఆపరేషన్ కూడా చేశారు. ఆ రెండో ఆపరేషన్ విఫలం అవ్వడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలనుకున్నాయి. నిన్న రాత్రి 30వ తారీఖు రాత్రి 11 గంటలకు ఆ బాలుడు కూడా మరణించడం జరిగింది. తన స్వగ్రామైన శివన్నగూడెం గ్రామానికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఉంటందుకు విజువల్లో చూసుకున్నట్టయితే ఇదే టెంట్ కింద ఉంటందుకు కూడా ఇల్లు లేక వాళ్ళ కుటుంబ పరిస్థితి రోడ్డున్న పడ్డా కూడా వాళ్ళని పట్టించుకునే నాదుడు లేడని ఆ కుటుంబ సభ్యులు కానీ గ్రామ ప్రజలు కానీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే తల్లి స్వరూప దగ్గరికి వచ్చినాం. మరి ఆ ఎంఎన్జేఎన్ హాస్పిటల్లో ఏం జరిగింది, అసలు ఆపరేషన్ అయిన తర్వాత ఏమైంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వరూప గారు, అసలు ఏమైంది? నీ కొడుకు అంటే తీసుకొని పోయి 2 నెలలు అవుతుంది. అసలు ఏం జరిగింది? వైద్యులు ఏమని చెప్పారు? ఆపరేషన్ చేస్తే బతాం అని అన్నారు. చేపించినాం. ఫస్ట్ దానికి బాగానే ఉంది. రెండో చేపించినాం. ఎన్ని రోజులు అవుతుంది రెండో చేపించి? 14 రోజులు అవుతుంది. 4 రోజులు జ్వరం వచ్చి ఫుల్ జ్వరం, మోషన్స్, వాంతులు అన్ని అయినాయి. తక్కువ అయితే అని చెప్పారు, కాలేదు. లాస్ట్ కు చూసి ఆయన కళ్ళు తెరిస్తే కొమ్మలకు పోయిండు. ఆయన కళ్ళు తెరిస్తే మేము ఏమైనా చేయగలిగితే చేస్తాం, లేదంటే లేదమ్మా చేతులు ఎత్తేసారు. అంటే నిన్న రాత్రి ఎన్ని గంటలకు? 12 గంటలకు చచ్చిపోయారు. నిన్న నైట్ 12 గంటల వరకు. అసలు అంటే బతుకుతాడని ఆపరేషన్ చేసేటప్పుడు బతుకుతాడని వాళ్ళు ఏమన్నా చెప్పారా? చెప్పారు, కానీ అయినా ఫలితం లేకుండా ఫలితం లేదు. 1 పైసా కాదు, 2 పైసలు కాదు, 20 లక్షలు అంటే 20 లక్షలు గవర్నమెంటే పెట్టుకుంటా అన్నది. ఆయన నా కొడుకు రాలే. ఇప్పటికి 11 సంవత్సరాలు నా కొడుకు. అంటే ఇప్పుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి పెట్టుకుంటారని చెప్తారు. అవును, పెట్టుకుండు. మనం చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ కుంభం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే తోటి ఆయన 4 లక్షల వరకు ఆ ఎంఎన్జేఎన్ హాస్పిటల్లో ఖర్చులు కూడా కట్టడం జరిగింది. అయినా కూడా ఫలితం దక్కపోవడంతో నిన్న రాత్రి 12 గంటలకు చనిపోయిందని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తే మంచిగా లేదయ్యా. వాళ్ళు ఇద్దరు అడవిలో ఒక మగ పిల్లగాడు. వాళ్ళ అమ్మ నాయన కాడి నుంచి కూడా ఆ పిల్లగానికి కష్టాలే ఉన్నాయి. ఎన్నడూ సుఖం లేదు ఆ పిల్లగానికి. సిచ్యువేషన్ చాలా బాధాకరమైనది. 2 నెలల క్రితము నల్గొండ కలెక్టరేట్ నుంచి గ్రీవెన్స్ డిపార్ట్మెంట్లో నాకు ఒక న్యూస్ ఇచ్చారు. దాన్ని నేను గ్రీవెన్స్లో భాగంగా ఇక్కడికి శివన్నగూడెం వచ్చి చూసేసరికి ఇతను మాకు రిలేషన్ కూడా అవుతాడు. అయితే దానివల్ల ఏంది ఇష్యూ అని తను క్లియర్ నడితే వాస్తవంగా తలసేమియాతో ఇబ్బంది పడుతున్నాము. ఎవ్రీ మంత్ 3-4 టైమ్స్ మేము బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కిస్తున్నాము. ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని చెప్తే అదే విషయాన్ని నేను కలెక్టర్ గారి దృష్టికి, ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను. అయితే ఇక్కడే లోకల్ ఉన్న మీ శివన్నగూడెం గ్రామ పంచాయతీ రాపోలు గిరిగారితో కూడా మాట్లాడితే తను ఒక 1 lakh వరకు నేను హెల్ప్ చేశాను. దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది, మీరు ఏదన్నా ఉంటే చూడండి అంటే అదే విషయాన్ని నేను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ ఆపరేషన్ కాస్ట్ వచ్చేసి 19 లక్షలు అవుతుంది. దాన్ని మనం బేర్ చేయలేము. ఆరోగ్యశ్రీలో మాత్రము 9,25,000 రూపాయలు శాంక్షన్ అవుతాయి అని చెప్పారు. నేను అదే విషయాన్ని మళ్ళీ ట్రస్ట్ జిఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఒక 3 times రిజెక్ట్ అయింది. తనది ఒక ఆపరేషన్కి అయ్యే ఖర్చు అంటే ఐపీ పెట్టించాను నేనే. ఐపీ అన్నీ చేస్తే 3 times రిజెక్ట్ అయితే 4th times మేము మళ్ళీ పర్సనల్ తీసుకొని అప్రూవల్ చేయించాం 9,25,000. మిగతా మా గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే తను హెల్ప్ చేశాడు.
అంటే దాదాపు ఖర్చు ఎంత 3 నుంచి 4 lakhs వరకు హెల్ప్ చేస్తా అన్నాడు. చేశారు. కానీ విషయం ఏంటంటే ఇతని యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సెల్స్ అనేది ఫుల్ మ్యాచ్ కాలే. అయితే ఈ అబ్బాయి ఫాదర్ హాఫ్ మ్యాచ్ కావడం వల్ల బాబుకు ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. ఇన్ఫెక్షన్ కావడం వల్ల మళ్ళీ సెకండ్ సారి ఆపరేషన్ చేయడానికి కూడా డాక్టర్లు ప్రయత్నం చేశారు. దాదాపు మొత్తం బయట ఫస్ట్ బసవతారకము ఇక ఈ వేరే హాస్పిటల్నే దానికి సంబంధించిన సెల్స్ కొనుక్కొచ్చారు. సర్జరీ కూడా చేశాను. నేను నిన్న కాక మొన్ననే అంటే 2 days బ్యాకే విజిట్ చేశాను. మాకు ఇన్ఫెక్షన్ అయిద్దని ఎంఎన్జే హాస్పిటల్ వాళ్ళు కూడా లోపలికి ఏం రానియలేదు. వాళ్ళు చెప్పారు అంటే ఫస్ట్ ఆపరేషన్ అప్పుడే అది సీరియస్ కండిషన్. మన వీళ్ళ ఫ్యామిలీ దురదృష్టం ఏంటంటే అక్కడ సర్జరీ అయిన పేషెంట్లో తనొక్కనికే సీరియస్ ఉంది. మిగతా వాళ్ళంతా బాగున్నారు. అంటే మ్యాక్సిమం అంటే మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ ఫాదర్ యొక్క సెల్స్ 100% మ్యాచ్ కాలే, హాఫ్ మ్యాచ్ అని చెప్పారు డాక్టర్. అదొకటి ప్రాబ్లం అయింది. ఇంకా వేరే వాళ్ళవి అసలే మ్యాచ్ కాలే. వీళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ది కానీ వాళ్ళ ఇద్దరిది కానీ. తదుపరిది ఇంకా మిగతా ఏదైనా ఉంటే నేను ఈరోజు మార్నింగే మా శ్రీనివాస్ రెడ్డి గారికి మెసేజ్ చేశాను. మిగతా ఏదన్నా ఆర్థికపరమైన హెల్ప్ ఉంటే కూడా చూద్దామని సార్ అన్నాడు. మిగతా ఏదంటే సార్ దృష్టికి తీసుకువెళ్ళి సాధ్యమైనంత వరకు హెల్ప్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మా సైడ్. టెంట్ కింద ఆ బాబు పార్థివ దేవం పెట్టి తల్లిదండ్రులు రోదనలు మిన్నంటిపోతున్నాయి. శివన్నగూడెం గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాలని, వాళ్ళ కుటుంబానికి వచ్చి ఆర్థిక సాయం అందించాలని గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు మన సుమన్ టీవీ తరపు నుంచి కూడా కోరుకుందాం. నిజంగా నిజమైన దాతలు ఉంటే ఎవరైనా వచ్చి వాళ్ళకు ఇల్లు కట్టించే ఆర్థిక సాయంగా అండగా నిలవాలని. నిజంగా బాబు మృతదేహాన్ని చూస్తే మాత్రం కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. ఈ వార్తని చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. నిజంగా ఫలితం దక్కలేకపోవడం వల్ల అంటే ఆపరేషన్లు ఎంతో మందికి చేశారు కానీ ఈ ఒక్క బాబే చనిపోయాడంట. ఆ బాబు అంటే ఏమంటారంటే ఆ బాబు ఆ కుటుంబానికి దక్కపోవడం వాళ్ళకు ఒక కుడి భుజం ఇరిగినట్లే అయిపోయింది. కాబట్టి మీరంతా పెద్ద మనసు వేసుకొని వాళ్ళ కుటుంబానికి అండగా నిలవాలని సుమన్ టీవీ తరపు నుంచి కోరుకుంటూ మహేష్ శివన్నగూడ, సుమన్ టీవీ.